అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శ్రీరామ్ వాస్తు మరియు జ్యోతిష్యానికి స్వాగతం అండి. ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు తులా లగ్నం వాళ్ళకి పాపగ్రహాలు మరియు శుభగ్రహాలు ఏంటివో ఇప్పుడు మనము వివరంగా చూద్దామండి. తులా లగ్నం వాళ్ళకి ఎప్పుడైనా శుక్రుడు శుభ గ్రహంగానే ఉంటాడండి. మరియు వృశ్చిక రాశిలో ఉన్న కుజుడు ఎప్పుడైనా వీళ్ళకి న్యూట్రల్గా ఉంటాడండి. మరియు ధనురాశిలో ఉన్న గురువు ఎప్పుడైనా వీళ్ళకి పాపి అవుతాడు. మకర రాశిలో ఉన్న శని ఎప్పుడైనా వీళ్ళకు శుభగ్రహంగా ఉంటాడు. మరియు కుంభరాశిలో ఉన్న శని ఎప్పుడైనా వీళ్ళకు శుభగ్రహంగా ఉంటాడు. మరియు మీనరాశిలో ఉన్న గురువు ఎప్పుడైనా వీళ్ళకు పాపగ్రహంగానే ఉంటాడండి. మరియు మేషరాశిలో ఉన్న కుజుడు ఎప్పుడైనా వీళ్ళకి న్యూట్రల్గానే ఉంటాడు. వృషభ రాశిలో ఉన్న శుక్రుడు ఎప్పుడైనా వీళ్ళకి శుభగ్రహంగానే ఉంటాడు. మరియు మిథున రాశిలో ఉన్న బుధుడు ఎప్పుడైనా వీళ్ళకి శుభగ్రహంగానే ఉంటాడండి. మరియు కర్కాటక రాశిలో ఉన్న చంద్రుడు ఎప్పుడైనా వీళ్ళకు శుభగ్రహంగానే ఉంటాడు. మరియు సింహరాశిలో ఉన్న సూర్యుడు ఎప్పుడైనా వీళ్ళకు పాపగ్రహంగానే ఉంటాడండి. చివరిగా కన్యా రాశిలో ఉన్న బుధుడు ఎప్పుడైనా వీళ్ళకి శుభగ్రహంగానే ఉంటాడు. అంటే శుభగ్రహాలు పాపగ్రహాలు అని ఎందుకు చెప్పుకుంటామంటే దశలలో అంతర్దశలలో ఎప్పుడైతే ఈ పాపగ్రహాలు వస్తాయో మనకి ఇబ్బందులు అవుతాయి అని చెప్పి అర్థమండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.